వెల్కమ్ టు ఆనంద్ ఫన్ ఫిట్. ఇప్పుడు వచ్చేసి డిఎస్సి మెయిన్ మేజర్ రోల్ ఉంటుందండి. మన డిఎస్సి పీఈటీకి సంబంధించి మనకు అసలు సబ్జెక్ట్ ఏముంటుంది, దానికి ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేజర్గా మనకు ఫస్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 5 మార్క్స్ బేస్ ఉంటుంది మనకి. దీనికి ఎక్కువ ప్రయారిటీ టైం తక్కువ ఇచ్చినా పర్లేదు, మనకి 5 మార్క్స్ ఉంటుంది కాబట్టి. సెకండ్ వన్ వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి 5 మార్క్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాలజీ అని చెప్పేసి దానికి 20 మార్క్స్ సబ్జెక్ట్ అది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, దాంట్లో మనకి ఎక్కువ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్, మనకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, యోగా కావచ్చు, అనాటమీ కావచ్చు, మొత్తం మన కంటెంట్ మొత్తం కలిపి 70 మార్కుల స్కోప్ ఎక్కువ ఉంది. దీంట్లో మనం ఎక్కువ టార్గెట్ చేయాల్సింది అథ్లెటిక్స్ సంబంధించి మొత్తం మేజర్గా ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి ఏంటి అనేది దాని గురించి మన కంటెంట్లో స్పోర్ట్స్కి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని గేమ్స్కి సంబంధించి చదవడం ఒక ఎత్తు అయితే, మనకి ఈవెంట్స్ ఉంటాయి కదా, 100 మీటర్స్ ట్రాక్ కావచ్చు, 400 మీటర్స్ ట్రాక్, 100 మీటర్స్ రన్నింగ్ రేసు, ఆ సిట్టింగ్ బ్లాక్ ఎలా కూర్చోవాలి ఏంటి అనేది ఇది మొత్తం మన కంటెంట్. దాంట్లో మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట మార్క్స్ స్కోర్ చేసేదానికి. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 5 మార్క్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 5 మార్క్స్కి ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాలజీకి సంబంధించి 20 మార్క్స్కి ఉంటుంది, కంటెంట్ వచ్చేసి 70 మార్కులకు ఉంటుంది అనమాట. ఓవరాల్గా 100 మార్క్స్ మనకి టార్గెట్ ఉంటుందన్నమాట. 100కి అట్లీస్ట్ మనం 70 నుంచి 80 మార్క్స్ స్కోర్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా పోస్ట్ ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది ఈజీగా అందరూ చేయొచ్చు, కాకపోతే మనం 60-70 వరకు ఈజీగా మనం చేయొచ్చు ప్రిపరేషన్. 60 వరకు వచ్చిన టార్గెట్ 70-80కి వెళ్ళాలంటే 60 వరకు ఎంతైతే బేస్ మనం టార్గెట్ పెట్టి ప్రిపరేషన్ అయ్యామో అంతకి డబల్ త్రిబుల్ చేస్తే కానీ మనం 80కి అనేది రీచ్ అవ్వడం అనేది కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఇప్పుడు ఇంగ్లీష్ తీసేశారు. లాస్ట్ టైం 2024 డిఎస్సి సిలబస్ పీడీపీటీకి సంబంధించిన సిలబస్ ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇంగ్లీష్ లేదు. ఇట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ పీఈటీలు ప్రజెంట్ ఉండే వాళ్ళకైతే. ఇంగ్లీష్ లేదు కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఈజీగా వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క కంటెంట్ చిన్న చిన్న టాపిక్స్ కీవర్డ్స్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను. దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వండి. అది అర్థం కాకపోతే మన వీడియోస్ కొద్దిగా చూసినట్లయితే మీకు దానికి సంబంధించి చిన్న చిన్న పార్ట్లుగా డివైడ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అవన్నీ వస్తాయి ఫ్యూచర్లో. ఇవే మనకి మోర్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. కాకపోతే మీరు కంటెంట్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. దాన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు రిమెంబర్ చేసుకునే దానికి. చిన్న చిన్న కోడ్స్ అప్లై చేసి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఏమన్నా డౌట్ ఉన్నా సరే, ఏమన్నా సలహాలు సూచనలు అయినా సరే మెసేజ్ చేయొచ్చు. మీరు మెసేజ్ చేస్తే దానికి పాసిబిలిటీ ఉన్నప్పుడు మన టీం వచ్చేసి మీకు మెసేజ్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.